ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన కిచెన్‌లో పులిహోరని చూపించబోతున్నాను. పులిహోరనే కదా అని అస్సలు అనుకోవద్దండి. ఈ పులిహోరకి ఒక ప్రత్యేకత ఉంది. నేను తిరుపతి వెళ్ళేటప్పుడు డాబాలో టేస్ట్ చేశాను. రుచి మాత్రం చాలా బాగుంది. వాళ్ళనడిగి రెసిపీని తెలుసుకొని, ఈ రెసిపీని నేను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ రెసిపీ కోసం ఇంటర్నెట్‌లో మీరు సెర్చ్ చేస్తే ఎక్కడా దొరకదండి. దీనికోసము మనము ఒక కప్పు బియ్యాన్ని 2, 3 సార్లు నీట్‌గా కడిగి, ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళని వేసి అన్నాన్ని వండుకోవాలి. బియ్యం మరి పాతవైతే గనక మరొక పావు కప్పు నీళ్ళని వేసుకొని అన్నాన్ని వండుకోవాలి. అన్నం మరి బిరుసుగా కాకుండా, మరి మెత్తగా కాకుండా సాఫ్ట్‌గా వండుకోవాలి. ఈ పులిహోరని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. అన్నం వండేటప్పుడే అందులోకి పసుపు, నూనెను, కరివేపాకును వేస్తారు. ఏ రకంగా చేసినప్పటికి కూడా పులిహోర టేస్ట్ అనేది అస్సలు మారదు. చింతపండు పలుపు కోసము 50 గ్రాముల చింతపండును వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఈ పులిహోరలో చింతపండుతో పాటుగా మునక్కాడల గుజ్జును మనము వేస్తాము. అందుకే ఈ పులిహోరకి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. దీనికోసము మునక్కాడలను ఉప్పు వేసి నీట్‌గా కడిగిన తర్వాత కొన్ని నీళ్లు వేసి స్టవ్ మీద మునక్కాడలనేవి కలర్ మారేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన మునక్కాడల నుండి పల్పుని తీసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేయాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని పావు స్పూను మెంతులు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు, 4, 5 ఎండుమిర్చి, ఒక స్పూను మిరియాలు వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ జార్‌లో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ పైన మరొక కడాయిని పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా నూనె వేసి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మునక్కాడల పల్పును వేసుకొని పచ్చిదనం అంతా బాగా పోయేంత వరకు 5, 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పచ్చిదనం బాగా పోతేనే మనకు ఈ పేస్ట్ రుచి అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని పేస్ట్ అంతా కూడా బాగా చిక్కబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. పులిహోర పేస్ట్ అనేది ఎప్పుడు కూడా తిక్కుగానే ఉండాలి. పలచగా ఉంటే పులిహోర అస్సలు బావుండదు. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల దాకా ఉప్పును వేయండి. మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా! పులిహోర మసాలాను కూడా ఇందులోకి వెయ్యాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల దాకా పొడిని వేస్తున్నాను. మీరు స్పైసీ ఎక్కువగా తింటే కనుక 4 స్పూన్ల దాకా ఈ పొడిని వేసుకోండి. పులుపును బ్యాలెన్స్ చేయడం కోసము బెల్లాన్ని కూడా వేయండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి దీనిలోకి పోపును పెట్టుకోవాలి. ఇందులోకి మిరియాలను కూడా వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రేఖలను కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకొని మనము ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జులోకి దీన్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, పేస్ట్ అంతా కూడా బాగా చిక్కబడిపోయింది. నేను పోపులో ఇంగువ వేయడం మర్చిపోయాను. అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. మీరు పోపులోనైనా వేసుకోండి. అన్నాన్ని చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదా! దానిలోకి మనము ఉడికించి పెట్టుకున్న ఈ పులిహోర పేస్ట్‌ని వేసి కలుపుకోండి. పేస్ట్‌లో మనం బెల్లం వేసాం కదా! బెల్లం వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. పులిహోరని ఎప్పుడు కూడా అన్నం బాగా చల్లగైన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. పులిహోర పేస్ట్ కలిపిన తర్వాత కంటే ఒక గంట ఊరిన తర్వాత టేస్ట్ బాగా పెరుగుతుంది. పసుపు కలిపిన అన్నంలో పులిహోర పేస్టును కలపడం వల్ల పులిహోరకు మంచి కలర్ వస్తుంది. పులిహోర కలుపుతుంటేనే కమ్మటి వాసనతో ఇల్లంతా గుమగుమలాడుతుంది. ఈ రెసిపీ గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసము ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.